హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. 2 రోజులు సమ్మె అని చెప్పడం జరిగింది. ట్రక్ డ్రైవర్స్ ఆయిల్ తీసుకురాదని చెప్పడం వల్ల పెట్రోల్ బంక్ దగ్గర భారీ మంది పబ్లిక్ తోని ఇక్కడ పెట్రోల్ కోసం రావడం జరిగింది. పెట్రోల్ ఆయిల్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది అంటే చాలా మంది వీళ్ళు స్విగ్గీ చేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది డెలివరీ బాయ్స్ ఉన్నారు, అండ్ జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇలా బంద్ చేస్తే ఎలా అని చాలా మంది ఆవేదన చెందుతున్నారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక చాలా మంది చూడండి ఇక్కడ, అండ్ ఇక్కడ కార్లు అవన్నీ రోడ్ అంతా జామ్ అయిపోవడం జరిగింది. అండ్ ఇప్పుడు నేను ఒకరొకరి దగ్గర వెళ్ళేసి నేను కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను ఎన్ని లీటర్స్ డైలీ యూజ్ చేస్తారో వాళ్ళు, అండ్ ఏంటిదో వాళ్ళ మాటల్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం రండి. అన్న తీసుకున్నాడు ఈ అన్న విజయం సాధించిండు. ఆల్రెడీ పెట్రోల్ దొరికింది దీనికి బాటిల్ 3 times అన్న బాటిల్లో. బండిలో అయితే డైరెక్ట్ కొట్టట్లే, బాటిల్ తీసుకుని అయితే అయిపోతుంది. ఇస్తే తొందర అయిపోతుంది పని. ఇక ఇవన్న కూడా బాటిల్ తీసుకోవడం జరిగింది. ఎందుకు ఇంత రష్? हिंदी में हिंदी में इतना बॉटल्स लेके जा रहे, क्यों लेके जा रहे? गाड़ी में पेट्रोल लिए साहब ने तो ढकलना पड़ता गाड़ी। अयो हाँ मिल गया फिर पेट्रोल? मिल गया पेट्रोल, शुक्र है। बस 3 दिन तक बस हो जाता नहीं होता बस, हाँ नहीं होता बस 3 दिन अरे तक पेट्रोल ये పెట్రోల్ సే ఓకే ఓకే బాయ్. ఇక్కడ చూడండి మనకు 2 days సమ్మె ఉన్నది కారణంగా వీళ్ళు ఎలా క్యాన్లు తీసుకొస్తున్నారు. ఈ అబ్బాయి సంచిలో ఏముంది అనుకుంటున్నారు కదా, చూడండి ఇక్కడ ఏం తీసుకున్నాను నేను క్యాలియే पेट्रोल लेके जा रहा है और అది బాటిల్స్ में जा रहे हैं लोग. అంటే సమ్మె వల్ల ఇంతమంది ఇక్కడ స్ట్రక్ అయ్యారో చూడండి. అండ్ చాలా మంది వాళ్ళ 2 days తర్వాత మళ్ళీ, ఎందుకంటే మనకు డైలీ మార్నింగ్ లేవగానే మన ఆఫీస్కి వెళ్ళాలి, కంపల్సరీ బైక్ కార్ ఇవన్నీ మనకు యూజ్ అవుతాయి కాబట్టి కంపల్సరీ చూడండి అన్న వాళ్ళు కూడా ఎలా తీసుకెళ్తున్నారు పెట్రోల్ కోసం. ఇక్కడ చాలా మంది రావడం జరుగుతుంది. అండ్ అక్కడ చూస్తే చూడండి ఎలా కొట్లాడుకుంటున్నారు పెట్రోల్ గురించి. ఇది ఎప్పుడు జరగని వింత ఇవాళ జరుగుతుంది ఇక్కడ చూడండి చాలా వరకు. అండ్ క్యూ కడుతున్నారు వీళ్ళు, దాదాపు చాలా గంటల చల్ల వీళ్ళు ఇక్కడ నిలబడాలని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ రండి, అసలు బైక్లు కూడా కదలలేని స్థితిలో ఉన్నారు. అండ్ ట్రాఫిక్ జామ్ కూడా మొత్తం రోడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ లో ఉన్నది. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఒకసారి మీకు చూపెడతాను, బంక్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. అది లోపలికి కొట్లాట జరుగుతుంది, పెట్రోల్ కావాలని అందరు ఇట్లా లైన్లో పెడుతుంది. అండ్ వీళ్ళకి మాత్రం రెస్ట్ లేకుండా చేస్తున్నారు పెట్రోల్ బంక్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో. అండ్ ఇక్కడ చూస్తే కనుక చాలా మంది, ఎందుకంటే 2 days సమ్మె వల్ల వీళ్ళు అసలు ఇక్కడ రద్దీ. అండ్ ఇక్కడ చూస్తే కనుక చూడండి వెహికల్స్ కూడా చాలా అంటే జామ్ అయిపోయింది. వీళ్ళకి న్యూస్ అందైనా వెంటనే ఇక్కడికి వచ్చి పెట్రోల్ పోపించుకోవాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే కనుక అన్న కూడా వేయించుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఎవరైతే ముందు వస్తున్నారో వాళ్ళు వేయించుకుంటున్నారు. అండ్ బాటిల్స్ డ్రమ్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. అండ్ స్టోరేజ్ చేసుకొని తీసుకొని వెళ్తున్నారు పెట్రోల్. మళ్ళీ 2 days లో వాళ్ళ పరిస్థితి ఏముంటుంది, మళ్ళీ పెట్రోల్ మాకు జాబ్స్కి వెళ్ళడానికి అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూడండి చాలా వరకు ఆ పెట్రోల్ అక్కడ కూడా చూడండి, అసలు ఫోన్ పే క్యాష్ తీసుకునే కూడా టైం లేదు, వాళ్ళు తీసుకొని వేస్తున్నారు. ఎంత ఫాస్ట్ చేసినా కూడా వెహికల్స్ మాత్రం కదులుతలేవు. అండ్ ఇక్కడ చూస్తే కూడా అందరు ఇట్లా క్యూ, అంటే ఇది మనము నల్లల దగ్గర కుళాయిల దగ్గరనే చూస్తుంటాం మనం ఇట్లాంటి రష్ బిందెలు పట్టుకొని. బట్ ఇది ఫస్ట్ టైం ఇక్కడ మనం ఇక్కడ చూస్తే కనుక చాలా వరకు ఇక్కడ ఈ పెట్రోల్ కోసం కూడా ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే ట్రక్స్ డ్రైవర్స్ అందరు అక్కడ సమ్మె చేయడం వల్ల, ఆయిల్ ట్యాంకర్స్ రాకపోవడం వల్ల మన పెట్రోల్ బంక్స్ లో ఆయిల్ అండ్ పెట్రోల్ అయిపోతుందనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చూడండి అన్న వాళ్ళు మొత్తం ఇవి బాటిల్స్ తీసుకొచ్చుకోవడం జరిగింది. బాటిల్స్ నింపుకొని వెళ్తున్నారట. అండ్ చాలా వరకు ఇది మనం నల్లల దగ్గర బిందెలు పట్టుకొని వెళ్తుంటారు. బట్ ఇక్కడ పెట్రోల్ కోసం ఇవాళ వీళ్ళు రావడం జరిగింది. వాళ్ళని కదిలిస్తే కనుక మనకు కొట్టేటట్టే ఉన్నారు. హాయ్ తెలుగు హిందీ ఇదరా ఓకే. ఇక్కడ చూడండి ఇక్కడ పెట్రోల్ ఏ బాటిల్ తెచ్చుకున్నారన్నా? బాటిల్ చూసారా, ఇగో ఈయన అయితే క్యానే తీసుకొచ్చారు ఏకంగా, ఎందుకంటే పెట్రోల్ మెయిన్ కదా. ఎందుకంటే ఇక్కడ పోలీసులు కూడా చేస్తుంది ఇట్లా కొట్లాటలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. అండ్ చాలా వరకు ఇట్లా కొట్లాట జరగొద్దు, ఇట్లా ఇక్కడ చాలా వరకు చూడండి. అబ్బాబా రష్ చాలా ఉంది ఇక్కడ. ఇక్కడ మొత్తం వెహికల్స్ అన్ని నిలబడి ఉన్నాయి. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? माधोपुर చల్ అక్కడ బంకులు లేవా? బందా? वहां पर वैसे फुल पब्लिक है, ऊपर भी ఫుల్ पब्लिक है। ఓకే, మాదాపూర్ లో ఏ బంక్ లో కూడా పబ్లిక్ చాలా ఉందట. చాలా వరకు ఇక్కడ చాలా జామ్ అయిపోయింది, ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది, మొత్తం రోడ్ అంతా జామ్ అయిపోయింది. అండ్ పెట్రోల్ కోసం ఇక్కడ 2-3 days సమ్మె కాబట్టి వస్తడం జరుగుతుంది. పాపం వీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. డైలీ ఏదో వచ్చిన వెహికల్స్ వేసేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు. అండ్ ఇక్కడ చాలా మంది ఇక్కడ అన్న కూడా తీసుకొని వెళ్తున్నాడు పెట్రోల్. ఎన్ని లీటర్స్ అన్న? 5 లీటర్స్ తీసుకెళ్లారా? సరిపోతుందా 2 days? 2 days కి సరిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? 2 బండ్లు. 2 బండ్లు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ
ఓకే, అదే రేట్కి ఇస్తారా ఏమైనా పెంచారా? అదే రేట్. అదే రేటా? ఓకేనండి, సేమ్ రేట్. అండ్ ఇక్కడ చూడండి చాలా వరకు ఈ బంక్ అంతా మొత్తం ఫుల్ ఉంది. అక్కడ వేరే బంక్స్ దగ్గరికి వెళ్తే కూడా చాలా బంద్ ఉందట. ఈ సమ్మె కారణంగా ఇక్కడ కూడా చూడండి పెద్ద పెద్ద డ్రమ్లే తీసుకొచ్చారు వీళ్ళు. ఈ అన్న చూడండి ఎక్కడి నుంచి వచ్చారన్నా? कहाँ से आए आप? अच्छा वो बोइनपल्ली से है। कितने लीटर लेके जा रहे हैं? ये 1500 का है। 1500 का है। हाँ। ओके, बोइनपल्ली से वहाँ पे बोइन- नहीं है, बोइनपल्ली में नहीं इधर काम करता हम लोग। ఇద్దరు కామ్ కడతారు. ఓకే ఠీక్ హై, ఓకే. చూడండి ఇక్కడ చూడండి పెద్ద పెద్ద డ్రమ్స్ తీసుకొచ్చారు వీళ్ళు. మళ్ళీ డైలీ వాళ్ళ కార్స్ కి దానికి కావాలేమో. ఈ అన్న చూద్దాం ఎన్ని లీటర్ తీసుకెళ్ళడానికి వచ్చారన్న? ఎన్ని లీటర్స్? 40 లీటర్లు 40 లీటర్లు. ఏం చేస్తుంటారు మీరు? జేసీబీ వర్క్ జేసీబీ వర్క్ కోసం. ఓకే, జేసీబీ వర్క్ చేస్తారు కాబట్టి కావాల్సింది. ఎక్కడి నుంచి వచ్చారు? జూబ్లీహిల్స్. ఓకే, చూడండి 40 లీటర్. కొంత వ్యాపార వ్యక్తంగా కూడా తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఫిలప్ చేస్తున్నారు. 40 కొట్లాటలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. నాది ముందంటే నాది ముందు అంటున్నారు ఇక్కడ. అండ్ ఇవ్వని కూడా తగ్గేది లేదు అంటున్నారు. మాది అంటే మాది ముందని. ఈ డ్రమ్స్ ఎవరియో కానీ చూడండి ఇవి కూడా ఒక 10-15 లీటర్స్ వచ్చేటట్టుండే, 20-40 దాకా వచ్చేటట్టుండే లీటర్స్. అండ్ ఇదంతా అన్న ఇట్రా, నువ్వు తెలుగా? తెలుగు. వీళ్ళందరూ తెలుగు రాదంటారు ఏంది? తెలుగు ఇక్కడ ఉండేసి తెలుగు రాదంటున్నారు. హౌ ఇట్ ఈస్? ఇలాంటి రోజు వస్తుందనే తెలుగు రావడం లేదు వీళ్ళకి అసలు. అండ్ చాలా వరకు అసలు షాకింగ్ అండి. డ్రమ్ అన్న కहाँ से आए? बंजारा रोड नंबर 14। రోడ్ నెంబర్ 14 से 2 క్యాన్స్ లాలియా? అవును 2 క్యాన్లు। ఓకే, 2 క్యాన్లు తీసుకొచ్చావు. తీసుకొచ్చాను। ఓకే, ఎన్ని లీటర్ తీసుకెళ్తావు? 15 లీటర్ పెట్రోల్। ఏం చేస్తుంటారు మీరు? నేను డ్రైవింగ్ చేస్తుంటా। డ్రైవింగ్ చేస్తుంటారు. ఓకే. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? జుబుల్ చెక్ పోస్ట్. ఏం చేస్తుంటారు మీరు? మేము రాయి పని చేస్తాము. రాయి పని. మీకు పెట్రోల్ కోసం వచ్చారా? డీజిల్ కోసం డీజిల్ కోసం వచ్చారా? ఓకే ఓకే మాకు డీజిల్ బంద్ అన్నారని వచ్చినాము. ఓకే. కానీ రోజు వచ్చి ఇట్లా పోసుకొని తీసుకొని పోయే వాళ్ళు ఎట్లా అనిపిస్తుంది లైన్ లో నిలబడడం? ఏం నిలబడతాము లైన్ లో? మేము కూలి పని చేసుకుంటాం. ఇప్పుడు అర్ధగంట అవుతుంది. అర్ధగంట అవుతుంది. ఓకే. తక్కువ పబ్లిక్ ఉంటది, దానికన్నా ఎక్కువ ఉన్నది. సెంట్రల్ జైలు అన్న తక్కువ ఉంటది, అంత పబ్లిక్ ఉన్నది. ఒకటి సెంట్రల్ జైలుకి వెళ్ళావా? వెళ్ళలే అన్న, విన్నా న్యూస్ లో విన్నా. ఓకే ఓకే. సెంట్రల్ జైలు గురించి మాట్లాడుతూ నాకు డౌట్ వచ్చింది. అండ్ ఇక్కడ క్యూ ఇక వీళ్ళకి చిన్న చిన్న బాటిల్ తీసుకొచ్చారు వీళ్ళు. వాళ్ళేమో పెద్ద తీసుకొచ్చారు. సరిపోతుందా ఇది 1 లీటర్? కార్ అయిపోయింది, తీసుకొని పోవాలి. కార్ ఆగిపోయిందట తమ్ముడిది పాపం. కార్ మధ్యలో ఆగిపోతే ఈ బాటిల్ తోనే వచ్చింది. వాటర్ తాగే బాటిల్ పెట్రోల్ పట్టుకుంటుండే ఇవాళ. ఎక్కడికైనా కనీసం ఎక్కడికైనా కొంచెం దూరం అన్న పోవాలి కదా అని పట్టుకొచ్చాం. ఓకే. మీరు ఈయనతో వేగంగా వాటర్ బాటిల్ ఇంట్లో చెల్లి తీసుకొచ్చారు, ఫ్రిడ్జ్ లో చెల్లి తీసుకొచ్చావా ఏంది ఇవి? क्या करेंगे ना बताओ, शमशाबाद जा रहे हैं, पेट्रोल कुछ भी नहीं है। అయ్యో, और क्या करेंगे अब? इसके ले लेके वाटर बॉटल ले लेके आ गया ऑफिस से। పాపం శంషాబాద్ వెళ్ళాలంట ఈ అన్న, అందుకోసం ఇక్కడ చెల్లి. ఈ అన్న ఏంది పెద్ద బాటిల్ తెచ్చుకున్నారు? हाँ फिर डेली हम लोगों को स्विगी मारना पड़ता है। స్విగ్గీ బాయ్. అయ్యో, స్విగ్గీ బాయ్ కష్టాలు చూడండి. వాటర్ డైలీ బిర్యానీ తిని వాటర్ తాగని అంటాడు. ఇప్పుడేం పెట్రోల్ కోసం వచ్చాడు స్విగ్గీ బాయ్. हाँ, क्या कितने लीटर यूज होता है आपको डेली? डेली 300 का पेट्रोल। 300 का होता है, ఓకే. అమ్మా ఇది బాగానే ఉంది. సింప్లిసిటీ. ఏంది ఎక్కడ అయిపోయింది బండి? ఏమైనా మాది అయిపోయింది? ఇక్కడ సార్ బంజారా హిల్స్ లో ఉంటాం. రోడ్ నెంబర్ 14 లో డెలివరీ చేస్తాం. స్విగ్గీ ఆర్డర్ కొడతాం. ఓకే. అక్కడ ఆర్డర్ లేదని అక్కడ ఎర్రమంచిల్ నుంచి రాజ్భవన్ రోడ్ నుంచి ప్రతి ఒక్క అక్కడ నుంచి వచ్చి ఇక్కడ వరకు వచ్చినాం. ఇక్కడ కూడా ఇప్పుడు ఆర్డర్ దొరకలేదు అనుకో, మాకు 3 రోజులు తిరగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మేము రోజు ఆర్డర్ కొడితేనే పైసలు వస్తాయి. మాకు కొంచెం చేసుకున్నది ఇక్కడ వచ్చింది సంపాదించడానికి కదండి. వీళ్ళు పెట్రోల్ చేసిన అనుకో నెక్స్ట్ ఓకే, మన డెలివరీ బాయ్ దగ్గర ఉన్నాం. ఏంటి ఇవన్నీ బట్టలా? అమెజాన్ డెలివరీ. అమెజాన్ అయిన పెట్రోల్ కోసం ఎందుకు వచ్చాడు? ఎందుకు వస్తామన్నా, ఇప్పుడు పెట్రోల్ లేకపోతే ఎట్లా కొడతాం? అక్కడ బ్యాటరీ వెహికల్ కూడా లేదు. ఓకే. ఇప్పుడు పెట్రోల్ ఉంటేనే బండి నడుస్తుంది. ముందే పెట్రోల్ రేట్ ఎక్కువ చేసినారు, ఓకే. ఇంకా తక్కువ చేస్తున్నారు అనుకుంటే ఇప్పుడు బంద్ అంటున్నారు 3 రోజులు సడన్ గా. ఎక్కడ చూసినా అక్కడ ప్రతి చోట బంద్ ఉన్నది. డైలీ ఎన్ని లీటర్స్ మీరు వాడుతుంటారు? డైలీ 2 లీటర్స్ కంపల్సరీ 2 లీటర్స్ కంపల్సరీ వాడతాము. ఓకే ఓకే. మరి ఇట్లా చాలా కష్టం అవుతుంది. అనుకుంటున్నాను అసలు. అసలు దొరికే సమస్య అయితే లేదు ఇప్పుడైతే. ఇంకా ఒక 1 అవర్ వెయిట్ చేసి వెళ్ళిపోవడమే. అంతే. 2 డేస్ కి లేకుంటే ఎట్లా నడుస్తుంది? జాబ్ పోతుంది మిస్. అయ్యో, ఎందుకంటే మా పనే ఇది డెలివరీ. పెట్రోల్ ఉంటేనే నడుస్తుంది. ఇక పెట్రోల్ లేకపోతే ఎట్లా నడిపిస్తుంది సార్? ఇప్పుడు వేరే జాబ్స్ అంటారు వాళ్ళు మెట్రో ఎక్కి వెళ్ళిపోవచ్చు, బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. మాకంటే డెలివరీ అంటే కంపల్సరీ ఉండాలి. అదే.
చూశారు కదా ఫ్రెండ్స్, ఇవాళ 2 రోజుల సమ్మె. అంటే పెట్రోల్ వినియోగదారులు ఎంతమంది ఉన్నారో, ఇది మోడీ తీసుకున్న నిర్ణయానికి, మన పిఎం మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి ట్రక్ డ్రైవర్స్ సమ్మె తెలియజేయడం జరిగింది. అండ్ ఇక్కడ భారీ ఉగ్రత, అంటే వాళ్ళకి ఒకటిసారి షాక్ కి గురి అయ్యారనమాట. ఈ పెట్రోల్ ఇక రేపంచలు బంద్ అనగానే మేము జాబ్కి ఎలా వెళ్ళాలి, మేము వర్క్ ఎలా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది బాధపడుతున్నారు, చాలా మంది ఫీల్ అవుతున్నారు. అండ్ ఇలాంటి సమ్మెలు ఇలా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోదని చాలా మంది చెప్పడం కూడా జరిగింది. అండ్ చూడండి ఇక్కడ లైన్లో కూడా చాలా మంది ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా భారీ, అంటే వేరే బంక్స్ కూడా చాలా బంద్ ఉన్నాయట. అక్కడ బంక్స్ దగ్గర నో స్టాక్ అని కూడా పెట్టడం, బోర్డ్స్ పెట్టారట. ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర దొరుకుతుందని చాలా మంది వేరే ప్రాంతాల చెల్లి కూడా వచ్చి చూశారు. మీరు చూశారు కదా ఇప్పుడు వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సేపు టంగున కొట్టి నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.